ఇటు వైజాగ్ లో ట్రైన్ ఎక్కేటప్పుడు కోచ్ లేకుండా ఎక్కారు, బట్ ఇక్కడికి వచ్చి దిగేటప్పుడు కోచ్ తో దిగారంటే వచ్చేదారిలో నాగ్పూర్ లో రేగుపళ్ళు అమ్ముకునే వాడికి కోటు సూటు తగిలించి కోచ్ గా కన్వర్ట్ చేశారా? సార్ టీమ్ అఫీషియల్స్ ఎవరైనా ఉన్నారా? ఏ బుద్ధు, ఆల్రెడీ నేను మేనేజర్ ఉన్నాను, పైగా ఓ కోచ్ కూడా వచ్చాడు. అడ్జస్ట్ కరో యా. సార్ టీమ్ అఫీషియల్స్ అందరూ ఉన్నారు. పిలు 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 పిలు. రే తొందరగా రండ్రా. ఏంటిది? యాపిల్ వాచ్ సార్. ఇంత అడ్వాన్స్ గా ఉండడం నచ్చదు. మైండెడ్. సారీ సార్, ఇంకెప్పుడు యూజ్ చేయండి. త్వరగా రండి. ఎవర్రా ఈ అవెంజర్స్? అందరూ ఐరన్ మ్యాన్, హల్క్, థానోసుల్లా దిగుతున్నారు. అర్థమైందిరా, ఇదేరా మీకు ఎండ్ గేమ్. సార్ బిజీ హో. ఫిజియోథెరపిస్టా? అలాంటి వాళ్ళు మా టీంలో ఎవ్వరూ లేరు. మేమే ఒకళ్ళనొకళ్ళు బోర్లో పడుకోబెట్టి నొక్కుంటుంటాం. వచ్చింది తలుపులన్నీ వేశారా? వేసాం ఫాదర్. మైకేల్ ఇక్కడ లేడుగా. ఊర్లో లేడు ఫాదర్. ఊరుకోవే. దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. ఏంజల్ అనే నీకు జాన్ ని వివాహం అవడం సమ్మతమేనా? ఏంజల్ అనే నేను. ఫాదర్ ఫోన్ రింగ్. థ్యాంక్ యూ మై సన్. హలో. ఫాదర్ ఏంట్రా నాతో ఇష్టం వచ్చాడు కామెడీ చేస్తున్నావు? మైకేల్ ఫోన్ లో ఉన్నాడమ్మా. షీస్ ఏంజల్, ఆ టీమ్ ఫిజియోథెరపిస్ట్. ఏమనుకుంటున్నారు ఈ ఫెడరేషన్ లో? ఎవడో రౌడీని తీసుకొచ్చి కోచ్ అంటున్నారు. అతను వెళ్ళిపోయే వరకు నేను మ్యాచ్ ఆడబోయేదే లేదు. ఏంటక్క అంత మాట? సుమా, కిరణ్ గారి ప్లేస్ లో ఇంకొకరిని చూడ్డానికి ఎవరికీ ఇష్టం లేదు. నీకున్న కోపమే మాకు ఉంది. ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మనం కోచ్ లేకుండా మ్యాచ్ ఆడడం వీలు పడదు. వదిలే సుమా. మనం ఎన్నిసార్లు షూస్ లేకుండా ఆడాం, పస్తులతో పడుకున్నాం. అటువంటిది ఈ సిచ్యువేషన్. సుమా, ఈ కోపాలన్నీ వదిలేసి మ్యాచ్ లో మనం విరగదీసేద్దాం. కప్పు గెలిచి కిరణ్ సార్ చేతిలో పెట్టేసేద్దాం. ఏ మళ్ళీ ఏమంటావు కోచి? ఏం రాణి? నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. ఏంటి అర్ధరాత్రి అందరూ చెమ్మ చెక్కలాడుకుంటున్నారు? అందరూ వెళ్ళి పడుకోండి. పొద్దున 5ంటికి అలర్ట్ గా ఉండాలి. కప్పు గెలుచుకున్న తర్వాత మీ పనేమిటి? నన్ను పెళ్లి చేసుకోవడమే కదా. 2 నెలల్లో కప్పు గెలుస్తాం, నన్ను పెళ్లి చేసుకుంటాం. ఓకే? అరే నువ్వు ఒకదానివి. ఆ అమ్మాయిలకి నేనెవరో తెలియదు, వాళ్ళకి నేనెవరో అర్థమయ్యేలా చేసి మ్యాచ్ ఆడి కప్పు గెలిచి. ఆ సంగతి వదిలే. నన్నెందుకు తీసుకొచ్చావో అదైనా చెప్పు. నాతో రొమాంటిక్ గా ఉండడానికా? నీతోనా? ఈ టీం గెలవాలంటే నేను కావాలి, నేను గెలవాలంటే నువ్వు కావాలి. మాస్ మాస్ మాస్. 7 ఏళ్ల తర్వాత నీ నోట లవ్ డైలాగ్ వింటున్నాను. రావోయ్. లోపలికి పో.
అందరూ లోపలికి వెళ్ళండి వెళ్ళిగా. Mr. Michael, this academy has its own dignity and a great history. कल जो हुआ था वो एक टेरर अटैक था. एक बुलेट अगर किसी प्लेयर को लग जाती तो ये नेशनल न्यूज बन जाती. He and his team should be immediately expelled from the academy. సార్ నేను తప్పు చేశారని మీరు అనుకుంటే నన్ను డిస్క్వాలిఫై చేయండి, బయటికి పంపించండి. ఆ అమ్మాయిలందరూ ఏం తప్పు చేశారు సార్? ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఏ శిక్ష విధించినా నాకు విధించండి. వాళ్ళని ఆడనివ్వండి సార్ ప్లీజ్. ఇంతకు మించి ఏదైనా మాట్లాడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాను. నౌ సైన్ అండ్ గెట్ అవుట్. Excuse me, gentlemen. Please sit down. Later, please. మీ అందరికి మైకేల్ రాజప్ప మాత్రమే తెలుసు. నాకు మాత్రమే బిగిల్ తెలుసు. He's the pride of the nation. Our country's finest football player. After such a long time, he's back. అతనికి వెల్కమ్ చెప్పకుండా వెళ్ళగొడుతున్నారు. नहीं सर, वो कल शूटआउट हुआ था. Put a commission. File an FIR. Police దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. And then I'll take a decision. Not you. Sorry sir. Miguel, you have an important match tomorrow. Yeah. I'll deal with this. All the best to you. Thank you, sir. See you on the field tomorrow. Good luck. గుడ్ మార్నింగ్, నమస్కారం అండ్ వెల్కమ్. ఇది సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2019 టోర్నమెంట్ తొలి రోజున ఫుట్బాల్ గేమ్ లో తిరిగిలేని మణిపూర్ కి పోటీగా రంగ ప్రవేశం చేస్తున్నారు మన ఆంధ్ర టీం. నేను జ్ఞాపకం ఉన్నాను బిగుల్. జ్ఞాపకం ఉన్నావు మిత్రమా. April 4th నా జీవితంలో మర్చిపోలేని మ్యాచ్ అది. అదే నేను చివరిగా ఓడిన మ్యాచ్. నాకు అదే మర్చిపోలేని మ్యాచ్. ఏ అదే నువ్వు చివరిగా గెలిచిన మ్యాచా? అదే నేను చివరిగా ఆడిన మ్యాచ్. బిగల్, మిగిలిన వాళ్ళకే ఇది ఆంధ్ర వర్సెస్ మణిపూర్ మ్యాచ్. నాకు సంబంధించినంత వరకు ఇట్స్ బిట్వీన్ సమర్ అండ్ బిగల్. చూద్దాం. ఆల్ ది బెస్ట్. బీ కేర్ఫుల్. 18 సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్న మణిపూర్ తో నేడు ఆంధ్ర తలపడబోతోంది. నేనున్నది అక్కడ. అటెందుకేసావే? ఆంధ్ర కోచ్ వచ్చి వాడిని సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళిద్దరు వినేట్లు లేరు. ఒక పక్క మణిపూర్ టీం స్ట్రాంగ్ గా కోఆర్డినేషన్ తో ఆడుతున్నారు. బట్ ఇంకోవైపు ఆంధ్ర టీం లో టీం కోఆర్డినేషన్ లేదన్న విషయం ఎంతో డిసప్పాయింట్మెంట్ గా ఉంది. రిలాక్స్.
అది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ లో వాళ్ళ ఆట ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. కీర్తన ఏంటి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ లో ఆంధ్ర టీం పుంజుకుంటుందో లేదో చూడాలి. ఈ గొడవల మధ్య గ్యాప్ లో మణిపూర్ ప్లేయర్స్ రెచ్చిపోయి ఆడతారేమో మనం చూడాలి. సారీ బిగ్ అట్లా ఇఫ్ యు లూజ్ వన్ మోర్ మ్యాచ్ ఊరికి వెళ్ళిపోవాల్సింది. ఢిల్లీకి ఫస్ట్ టైం అనుకుంటాను. ఎనీవేస్ ఊరు చూసి వెళ్ళు. ఫస్ట్ మ్యాచ్ యువర్ టీమ్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఈజీ విన్ ఫర్ మణిపూర్. ఇంత తేలిగ్గా మిస్ అయ్యామేంటా అని ఫీల్ అవుతున్నారా? మాకు మంచి కోచ్ ఉండుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచుండేవాళ్ళం. ఫెడరేషన్ అబ్జర్వ్ చేస్తుంది అనుకుంటా. వాళ్ళు హెల్ప్ చేస్తే మేము మిగిలిన మ్యాచెస్ అయినా టఫ్ ఫైట్ ఇచ్చి గెలవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ టీం కప్పు గెలుచుకొస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి. బిగులు కప్పు ముఖ్యం బిగులు. మాకు మంచి కోచ్ ఉండుంటే మేము ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచుండేవాళ్ళం. ఏమైంది మైకేల్? ఒక్క మ్యాచే కదా, దానికి ఎందుకు రిసైన్ చేయటం? వాళ్ళు ఓడిపోయారని వెళ్ళిపోవట్లేదు సార్. ఇక మీద వాళ్ళు ఓడిపోకూడదనే నేను వెళ్ళిపోతున్నాను. వెస్ట్ బెంగాల్ నుంచి చటర్జీ అని ఒక ఫ్రెండ్ రేపు వచ్చి ఛార్జ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నాకు మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. రే ఏంట్రా ఇక్కడ? ఈళ్లే బాబు హాస్టల్లో మనల్ని రౌండప్ చేసింది. రే ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి చూసుకుందాం. సారీ సార్. కాదు కాదు, ఇది ఎక్కడే మాట్లాడాలి. అదే కరెక్ట్ గా ఉంటది. వీళ్ళ పంపింది ఎవరో తెలుసా? అడుగు. ఏంటి సార్? రాజప్ప. నమస్కారం. నమస్కారం. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు. దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ ఎ రిస్క్. సార్ నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు సార్. సో మీకు నేను చెప్పిన కారణం నచ్చలేదు కదూ? ఎక్స్క్యూజ్ మీ. రాజప్ప, మీ దృష్టిలో ఫుట్బాల్ అనేది ఒక స్పోర్ట్, కానీ మా దృష్టిలో ఇట్స్ బిజినెస్. స్పోర్ట్స్ అంటేనే డబ్బు. ఒక్కసారి నేషనల్ టీంలోకి వస్తే అతను ఓడినా గెలిచినా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. పెద్ద ఉద్యోగం సార్. రైల్వేస్, కస్టమ్స్, ఎయిర్పోర్ట్ అని. ఎంపీ, మినిస్టర్స్, బిజినెస్ మెన్ ఇలాంటి గొప్ప వ్యక్తులకి వాళ్ళ పిల్లలు నేషనల్ టీంలో ఉండటం అ ప్రైడ్. అందుకు వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అబ్బాయిని నేను టీంలోకి తీసుకోవడానికి ఎంత ఇవ్వగలరు? 10 పైసలు కూడా ఇవ్వను. నేను ఎంతైనా ఇవ్వగలను, కానీ ఆ పని చేస్తే నా బిడ్డ అర్హతని నేనే అవమానించిన వాడవుతాను. వాడికి తెగింపు ఎక్కువ, వచ్చేస్తాడు. చూస్తాను. నన్ను కాదని మీరు ఏం సాధించలేరు. సార్ మేము ప్లేయర్సే. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ దడ పుట్టిస్తుంది. వస్తా సార్.
బిగులు నాన్నా డన్. బిగులు రావుదురు కొట్టు దగ్గర ఆపు. పొద్దునే వస్తా అన్నా మర్చిపోయా. సరేనన్నా నువ్వు బయలుదేరు, నేను వచ్చేస్తా. ఓకేనన్నా రండిరా. నువ్వున్న చోటే నేను నిన్ను నరికి పాతేసేవాడిని. ఏదో పెద్ద లోకమంతా నీ కాళ్ళ కింద పడున్నట్టు రెచ్చిపోయా. ఒక్క అర్ధ గంటలో నీ జీవితం ఎట్టా మారిపోయిందో చూసావా? అందుకే నేను కొంచెం ఆడుకొనిచ్చి కొట్టా. మనిషి మనిషికో బుద్ధి, మహిళో సుమతే. నీ నోరు రావుదురు, పత్రాలు తీసుకురా. మా వాడిని టీంలోకి తీసుకోవడానికి నువ్వు నన్ను డబ్బులు అడిగేవనుంది. సంతకం పెట్టు. నా పని పోతుంది. ఓ, సంతకం పెట్టకపోతే మరి నీ ప్రాణం పోతే పర్వాలేదా? పెట్టరా సంతకం. ఉన్నోళ్ళు పైకి రావడానికి 1000 అడ్డదారులున్నాయి. పేదపికి పైకి రావడానికి స్పోర్ట్స్ లాంటివి 1-2 ఉన్నాయి. అందులోనూ వ్యాపారమా? నా బిడ్డదే కాదు, అర్హతలు ఉండి ఆడే అంతమంది పిల్లల పేర్లు పొద్దున 10 గంటలకల్లా లిస్టులో రావాలి. రాలేదే అనుకో, ఈ పత్రాలు ఎక్కడుండాలో అక్కడుంటాయి. శర్మ, పనే కదా పోయేదని తేడా చేసావే అనుకో, ప్రాణం ఉంటే నిన్ను పనికిరాని వాడిగా చేసి పారేస్తా. ఇతరుల కడుపు కొట్టి సంపాదించింది ఆపదలో ఎన్నడూ ఆదుకోదు. చడ్డీతోనే పో. వాడి స్థానంలో వాడిని మనం ఏమీ చేయలేం. నా మాట వినండి. వాడి కొడుకు ఢిల్లీకి వస్తాడు కదా, అక్కడ వాడి సంగతి చేస్తాను. వచ్చా, చూస్తున్నాను. వెళ్తానంటే వెళ్ళు. మిగతా లెక్కనే టీంతో సరి చేసుకుంటాను. సిక్క కుదిర్చాడు కదా మా నాన్న నీకు, అది టాయిలెట్ లో. మాస్ కోట్ వేసుకుని కోచ్ గా నుంచోవడం కొంచెం బోర్ కొట్టుద్ది అనుకున్నా, కానీ విల్లన్ గాడు వచ్చేసరికి ఆటకి వేడి పుట్టుకొచ్చింది కదా. నా ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆడుకుంటారు, మనం బయట ఆడుకుందామా చిన్న? ప్లేయర్స్ కండగా ఉంటా, కప్పు గెలుచుకుంటా, ఆ తర్వాత మన చేతిలో నువ్వు మటాష్ అంట. ఏంది ఈ ఫుట్బాల్ అయినా మా 4-5 ఏళ్లుగా మనకు కొంచెం దూరం అయిపోయింది, కానీ శాతలన్నీ అమ్మ ఫ్లోలో ఉన్నాయి. లో ఉన్నావు, పవర్ లో ఉన్నావు. ఈ గిల్లి కిచ్చికలు ఆటలు ఆడావనుకో, నీ తల్లి నీకంటే నేను బెటర్ ఆటగాను. సంజే, నువ్వు మాటలకి భయపడ్డాడన్నా. రాజపాటని మాత్రమే చూసావు, మైకల్ రాజపాటని చూసావే అనుకో, దెబ్బకి